మీరు క్రికెట్ లవర్ అయ్యుండి నిన్న రాత్రి మ్యాచ్ గనక లైవ్ లో మిస్ అయ్యారా? మీకైతే 2 మినిట్స్ సైలెన్స్ అన్నమాట. అసలు ఏమన్నా మ్యాచా? ఏమన్నా కొట్టారా? అసలు అదేం కొట్టుడండి. సరిగ్గా 12వ ఓవర్‌లో వచ్చాడండి విప్రాజ్. అప్పటికే మ్యాచ్ మొత్తం ఎల్ఎస్‌జీ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది అనుకున్నాం. కానీ 13వ ఓవర్ స్టార్టింగ్ నుంచి అయితే మొదలుపెట్టాడు. కొట్టాడు, కొడతానే ఉన్నాడు. 15 బాల్‌లో 39 రన్స్ అయితే స్కోర్ చేసి ఢిల్లీ వైపు మొమెంటం మార్చేలాగైతే చేశాడు. ఇంకా దాని తర్వాత ఆ మొమెంటాన్ని మన అశుతోష్ శర్మ అయితే అందుకున్నాడు. 15వ ఓవర్ లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో వరుసగా 6-4 అయితే కొట్టాడు. అక్కడి నుంచి మొదలు పెట్టాడండి అసలైన వేట. లాస్ట్ 20వ ఓవర్ వరకు కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. దొరికిన బౌలర్ ని దొరికినట్టయితే కొట్టాడు. అంత అండర్ ప్రెషర్ లో 31 బాల్స్ లో 66 రన్స్ అయితే కొట్టాడు. నిజంగా వీళ్ళిద్దరూ కూడా మన ఇండియన్ ఫ్యూచర్ ఎంత గట్టిగా ఉందో వీళ్ళైతే చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ అయితే ఒకనొక టైంలో 240, 250 కొడతారా అనే విధంగా వాళ్ళ స్కోరింగ్ రేట్ అయితే కొనసాగింది. మిచిల్ మార్ష్ అయితే 36 బాల్స్ లో 72 అయితే స్కోర్ చేసి అద్భుతమైన స్టార్ట్ అయితే అందించాడు. దాని తర్వాత వచ్చాడంటే నికోలస్ పూరన్. ఆ స్టార్ట్ ని ఈయన అంతకి మించి అయితే ఆడాడు. 30 బాల్స్ లో 75 అయితే కొట్టి వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అవుట్ అయ్యారో దాని తర్వాత నుంచి ఎల్ఎస్జీకి అయితే కష్టాలు అయితే మొదలయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే నిన్న కెప్టెన్ రిషబ్ పంత్ అయితే ఢిల్లీకే ఆడాడని నేనైతే చెప్తాను. నిన్న రాత్రి ఎల్ఎస్జీ కెప్టెన్ అయినా రిషబ్ పంత్ అయితే చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. నిన్న రాత్రి మీరు చూసుకుంటే 19వ ఓవర్ లో అశుతోష్ శర్మతో ఒక రన్అట్ అయితే మిస్ చేశాడు రిషబ్ పంత్. ఫోన్లో అదేదో తగలేదు అనుకుందాం. కానీ 20వ ఓవర్ లో మోహిత్ శర్మది ఒక ఈజీ స్టంపింగ్ అయితే మిస్ చేశాడు. మోహిత్ శర్మది నిన్న మ్యాచ్ లో లాస్ట్ వికెట్ అనమాట. ఆ స్టంప్ గనక చేస్తుంటే మ్యాచ్ లక్నోదే. కానీ ఎప్పుడైతే ఆ స్టంప్ మిస్ అయిందో ఢిల్లీ వైపు అయితే మ్యాచ్ అయితే పూర్తిగా మారిపోయింది. ఇంకా కొన్ని సార్లు ఎంత పెద్ద ప్లేయర్ కన్నా ఇవన్నీ కామనే అనుకోండి. కానీ రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ లో 27 కోట్లకైతే అమ్ముడుపోయి కెప్టెన్ గా అయితే ఉన్నాడు. ఆయన పైన ఆ ప్రెషర్ కూడా ఉందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా నేను ఢిల్లీ టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అనమాట. మిడిల్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ అలాగే స్టఫ్స్ అయితే కొద్దిగా ట్రై చేశారు. డూప్లేసీ అయితే ఉన్నంతసేపు కొద్దిగా ట్రై చేశాడు అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ లోకి గాడిలోకి అయితే రావాల్సిందే. ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ బాగానే స్టార్ట్ ఇచ్చారు కానీ మిడిల్ ఆర్డర్ అయితే చాలా ఘోరంగా అయితే నన్ను అయితే ఫెయిల్ అయ్యారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఢిల్లీ బౌలర్స్ అయితే స్టార్టింగ్ లో రన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. కానీ దాని తర్వాత కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎల్ఎస్జీ విషయంలో ఇదైతే రివర్స్ లో అయితే జరిగింది. స్టార్టింగ్ లో చాలా అంటే చాలా బాగా వేశారు. కానీ ఎప్పుడైతే విప్రాజ్ అశుతోష్ శర్మ తగులుకున్నారో వీళ్ళైతే హ్యాండ్స్ అప్ అనమాట. మరి ఎప్పటి వరకు 2025 ఐపీఎల్ లో జరిగిన మ్యాచ్ల్లో నిన్న నైట్ జరిగిన మ్యాచ్ బెస్ట్ అని నేనైతే చెప్తాను. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, సస్పెన్స్ థ్రిల్లర్స్, అంతకు మించి అయితే జరిగింది నిన్న మ్యాచ్. అసలు ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మరి ఈ మ్యాచ్ ని నిన్న లైవ్ లో ఎవరెవరు చూసారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.